వెల్కమ్ టు చైతన్యం టీవీ న్యూస్. ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీని, ఓలుపల్లి మోహనరంగరావుని ఇరువురిని పోలీసులు హాజరుపరిచారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతినిచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పుడు నకిలీ ఇళ్ల పత్రాల పంపిణీ కేసులో ఈ నెల 29వ తేదీ వరకు అనగా రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీకి మరియు ఓలుపల్లి మోహనరంగరావుకి ఇరువురికి జడ్జి కె శ్రావణి తీర్పునిచ్చారు. ఎప్పుడో క్లోజ్ అయిన మరో పాత కేసును బయటకు లాగారని వంశీ భార్య పంకజశ్రీ ఆరోపించారు. వీటన్నిటిని గురించి పట్టించుకునే పరిస్థితిలో తాము లేమని, తన భర్త వంశీ ఆరోగ్యం బాగాలేదని క్షమించిందని ఆమె తెలిపారు. వల్లభనేని వంశీ లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడుతూ, గతంలో తీసేసిన కేసేనని పాతవన్నీ తవ్వి ఏదో చేద్దామని చూస్తున్నారని తప్ప అదేమీ లేదని లాయర్ అన్నారు. ఈ కేసులో కూడా సోమవారానికి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందని, బెయిల్ పిటిషన్ అన్ని కోర్టుల్లో సబ్మిట్ చేశామని చెప్పారు. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లమని కోర్టు చెప్పిందని అన్నారు. ఇప్పుడు హాస్పిటల్కు తీసుకుని వెళ్తామని లాయర్ చిరంజీవి అన్నారు. మేడం వాయిస్ తిరిగి వారెంట్ మీద తీసుకుని మళ్ళీ 14 రోజులు రిమాండ్ పెట్టి ఇచ్చారు. వాటి గురించి అంతా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ని అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంది, అంటే పీటీ వారెంట్లో దాఖలు చేశారని చెప్పేసి తెలిసింది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు.